మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. అందరికీ నమస్కారం. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ రోజు సాయంత్రం 7 గంటల లోపు చంద్రుణ్ణి చూస్తూ ఈ ఒక్క మాట అనుకుంటే ఈ సంవత్సరం పాటు మీకు ఏ లోటు ఉండదు. మీరు అనుకున్న కార్యాలన్నీ సక్రమంగా సిద్ధిస్తాయి. అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. ఈ రోజే గురు పౌర్ణమి. ఎంతో శక్తివంతమైన రోజు. గురు పౌర్ణమినే వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. ఇది పవిత్రమైన రోజు. ఈ రోజు రాత్రి చంద్రుణ్ణి చూసి ఎవరైతే ఈ ఒక్క మాటను అంటారో వారి దశ తిరుగులేని రాజయోగం పడుతుంది. చంద్రుని అనుగ్రహం కలిగి మీకు ఉన్న సమస్యలన్నీ పోతాయి. తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ పోతాయి. రోగాలు శోకాలు పోయి చక్కని ఆరోగ్యం కలుగుతుంది. చంద్రుడు మానసిక ఆరోగ్యాన్ని కలిగిస్తాడు. మరి ఎంతో శక్తివంతమైన గురు పౌర్ణమి రోజు చంద్రుణ్ణి చూసి ఏమంటే మన దశ తిరుగులేని రాజయోగం పడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆది యోగి, ఆది గురువైన మహాశివుడు ఆషాఢ పౌర్ణమి రోజు సప్త ఋషులకు జ్ఞానబోధ చేశాడని శివపురాణం చెప్తోంది. ఆషాఢ పౌర్ణమి రోజు దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఞానబోధ చేసిన రోజుగా దత్త చరిత్ర కూడా మనకి చెప్తోంది. మన తెలుగు నెలల్లో ఆషాఢ మాసానికి ఒక ప్రాధాన్యత ఉంది. పూర్వాషాఢ నక్షత్రంలో కూడిన పౌర్ణమి ఉన్న నెలయే ఆషాఢ మాసం. ఇది మన అందరికీ తెలుసు. సంవత్సరంలో 4వ మాసం. దీనిని శూన్యమాసం అని కూడా అంటారు. వర్ష ఋతువు కూడా ఈ మాసంలోనే ప్రారంభమవుతుంది. పౌర్ణమి నాడు చంద్రుడు ఉత్తరాషాఢ పూర్వాషాఢ నక్షత్రాల సమీపంలోకి వచ్చే నెల. అలాగే ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి సూర్యుడు మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి కూడా ప్రవేశిస్తాడు. దాంతో దక్షిణాయనం మొదలవుతుంది. ఏ వ్యక్తికైనా మొదటి గురువు తల్లే. ఆ తర్వాత మనకు జ్ఞానాన్ని అందించేది ఏది మంచో చెడో చెప్పేవాడు గురువులు. అలాంటి గురువును పూజించడం కోసం నిర్ణయించిన తిథి ఈ గురు పౌర్ణమి. గు అంటే అంధకారం లేదా అజ్ఞానం. రుగు అంటే నిరోధించేవాడు అని అర్థం, నశించేవాడు అని కూడా అర్థం. మన అజ్ఞానాన్ని నశింపజేయువారు అనే అర్థం కూడా. అజ్ఞానం అనే చీకట్లు తొలగించి మనలో జ్ఞానజ్యోతిని వెలిగించే మహోన్నత వ్యక్తి గురువు. గురు బ్రహ్మ గురుర్ విష్ణువు గురుర్ దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటూ భారతీయ సంస్కృతి గురువును త్రిమూర్తులతో పోల్చింది. హిందూ మత విశ్వాసాల ప్రకారం కనిపించే ప్రత్యక్ష దైవంగా చంద్రుణ్ణి పరిగణిస్తారు. పురాణాల ప్రకారం పరమేశ్వరుని తలలో నిత్యం చంద్రుని స్థానం మనకు కనిపిస్తుంది. ఈశ్వరుడికి అత్యంత సన్నిహితంగా ఉండే దేవుడే చంద్రుడు. అందుకే చంద్రుని శాంతి స్వరూపంగా పరిగణిస్తారు. మానసిక ప్రశాంతత కోసం చాలా మంది చంద్రుడికి ప్రత్యేక పూజలు కూడా చేస్తూ ఉంటారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం పౌర్ణమి రోజున చంద్రుణ్ణి పూజించడం, చంద్ర మంత్రాలను పఠించడం వల్ల చంద్రుని ఆశీస్సులు లభించడంతో పాటు అదృష్టం పెరుగుతుందని, ఎవరి జాతకంలో అయితే చంద్ర దోషంతో బాధపడుతూ ఉంటారో వారందరూ చంద్ర మంత్రాలు పఠించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ రోజు మీరు రాత్రి చంద్రుణ్ణి దర్శించి నమస్కరించి ఈ ఒక్క మాట అంటే చాలు మీ దశ తిరుగుతుంది. ఈ రోజు చంద్రుణ్ణి చూసి ఓం సోం సోమాయ నమః అనే చంద్ర మంత్రం 7 సార్లు పఠిస్తే చాలు వారి దశ తిరుగులేని రాజయోగం పడుతుంది. రోగాలు శోకాలు మొత్తం పోయి చక్కని ఆరోగ్యం కలుగుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు మీ జాతకంలో బలంగా ఉండాలంటే ఈ మంత్రాన్ని తప్పకుండా జపించాలి. ఇలా చేస్తే మీరు మానసిక శాంతిని పొందుతారు. ఈ చంద్రగ్రహ శాంతి మంత్రం సానుకూల ఆలోచనలకు దారితీస్తుంది. ఇది వ్యక్తి సరైన దిశలో ఆలోచించడం ద్వారా సరైన దిశలో కదిలేలా చేస్తుంది. చంద్రగ్రహం బలంగా ఉంటే తల్లి ఆనందాన్ని పొందుతారు. చంద్రుడు బలంగా ఉండడం వల్ల తల్లికి ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. యోగ సాంప్రదాయంలో శివుణ్ణి దేవుడిగా చూడడం, ఆయనను ఆది యోగి, మొట్టమొదటిగా యోగిగా భావిస్తాం. 15,000 సంవత్సరాలకు పూర్వం హిమాలయ శిఖరాల్లో ఒక యోగి ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఎక్కడి నుండి వచ్చాడో, ఆయన పుట్టు పూర్వత్రాలేంటో ఎవ్వరికీ తెలియదు. ఆయన తనను తాను పరిచయం చేసుకోలేదు. అందుకే ఆయన్ను ఆది యోగి, మొదటి యోగి అని ప్రస్తావిస్తారు. ఆయన వచ్చి కూర్చున్నాడు. ఏమీ చేయలేదు. ఆయన కళ్ళు నుండి నిరంతరం శ్రమించే పరమానంద భాష్పాలు తప్ప మరే సూచనలు లేవు. ఆయన శ్వాస కూడా తీసుకున్నట్లు కనబడలేదు. తమ ఊహకు కూడా అందని అనుభూతి ఏదో ఆయన అనుభవిస్తున్నట్టు మాత్రం ప్రజలు గమనించారు. వాళ్ళు ఆయన దగ్గరకు వెళ్లారు. కొంతసేపు నిరీక్షించి చూశారు. అయినా వాళ్లను ఆయన పట్టించుకోలేదు. ఇక వాళ్ళు వెళ్లిపోయారు. 7 మాత్రం అక్కడే ఉన్నారు. ఎలాగైనా ఆయన నుండి నేర్చుకోవాల్సింది వాళ్ళ కృత నిశ్చయం. ఆదియోగి వాళ్ళను పట్టించుకోలేదు. వాళ్ళు బ్రతిమలాడారు. ఆ 7 మీకు తెలుసో తెలియకో మాకు నేర్పమని అన్నారు.
అయినా ఆయన వాళ్లను నిష్క్రమించారు. ఆది గురువులు ఆ 7గురితో ఇలా అన్నాడు, మీరు మూర్ఖులు. ఇప్పుడు మీరున్న స్థితిని బట్టి చూస్తే 1,000,000 సంవత్సరాలకు కూడా అది మీకు అర్థం కాదు. దాన్ని తెలుసుకోవాలంటే మీరు కృషి చేయాలి. అందుకు ఎంతో సాధన అవసరం. ఇది వినోదం కోసం చెప్పేది కాదు అని ఆదియోగి ధ్యానంలోకి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు పట్టు విడవకుండా ఆయన వాళ్లకు సంసిద్ధం అయ్యేందుకు కొన్ని సాధనలు ఇచ్చారు. అదే వాళ్ళు సాధన మొదలు పెట్టారు కూడా. రోజుల తరబడి, వారాల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి సాధన చేశారు. అయినా ఆదియోగి మాత్రం వాళ్ళని అస్సలు పట్టించుకోలేదు. 84 సంవత్సరముల పాటు సాధన చేస్తూ వెళ్లారు. 84 ఏళ్ల తర్వాత ఒక రోజున సూర్యుడు తన సంచార దిశను మార్చి ఉత్తరం నుండి దక్షిణానికి పయనం ఆరంభించిన తర్వాత మన సాంప్రదాయంలో దీనిని దక్షిణాయనం అంటారు. ఆదియోగి ఆ 7గురి వంక చూశాడు. వాళ్ళు తేజోపాత్రులుగా వెలిగిపోయారు. పరిపూర్ణ పరిణితితో సన్నిధులై ఉన్నారు. ఇంకా వారిని విస్మరించి వదిలేయడం ఆయన వల్ల కాలేదు. ఆయన వాళ్లను శ్రద్ధగా గమనించాడు. మళ్లీ పౌర్ణమి నాటికి తాను వాళ్లను గురువు కావాలని నిశ్చయించుకున్నాడు. ఆ పౌర్ణమినే గురు పౌర్ణమి అంటారు. గురు పౌర్ణమి అంటే ఆదియోగి ఆది గురువుగా పరివర్తన చెందిన రోజు. ఆయననే దక్షిణముఖుడు అయ్యాడు. అందుకే ఆయనను దక్షిణామూర్తి అని కూడా పిలిచారు. అప్పుడే ఈ 7గురు శిష్యులు యోగ శాస్త్రాన్ని ప్రసరింపజేశారు. అందుకే దక్షిణాయనంలో వచ్చే మొదటి పౌర్ణమి గురు పౌర్ణమి. గురు పౌర్ణమి అంటే అది గురువు అవతరించిన రోజు అని అర్థం. అలానే వేదవ్యాసుడు తన 2 చేతులు పైకెత్తి లోకమంతటికి నమస్కరిస్తూ చెప్పిన మాటలు ప్రతి ఒక్కరూ వినాలి. వేదవ్యాసుడు తన 2 చేతులను పైకెత్తి లోకమంతటికి ఇలా చెప్పారు, ఇతరులు మీ పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తే మీరు బాధపడతారు. మీరు ఇతరుల పట్ల ఆ విధంగా ప్రవర్తించవద్దు. పరమ ధర్మ పదాలన్నింటిలోనూ ఏ ఒక్క మాటను త్రికరణ శుద్ధిగా పాటిస్తే మన సమాజం ఖచ్చితంగా శాంతిధామం అవుతుంది. నమస్కరిస్తూ లోకానికి తెలియజేశాడు. ఎంతటి విలువైన మాటలు చెప్పినా వేదవ్యాసుడు మనందరికీ మొదటి గురువు. అందుకే ఆయనను ఈ రోజు పూజిస్తారు. గురుదోషం తొలగిపోవాలంటే ఈ గురు పౌర్ణమి రోజు ఇలా చేస్తే మంచిది. జాతకంలో గురుగ్రహ దోషం ఉంటే తొలగించేందుకు ఈ రోజున చక్కటి రోజుగా భావిస్తారు. గురు ఆరాధన వ్యక్తి జాతకంలో బృహస్పతి స్థానాన్ని బలపరుస్తుంది. అందుకే జ్యోతిష్య శాస్త్రంలో గురుదోషాన్ని తొలగించేందుకు ఈ రోజుని ఎంచుకున్నారు. దేవ గురువుగా భావించే బృహస్పతి పట్ల భక్తి గౌరవం చూపిస్తూ పెద్దవారిని పూజిస్తే జాతకంలో గురుగ్రహ బలం పెరుగుతుంది. బృహస్పతి ఆశీర్వాదాలు పొందేందుకు గురు పౌర్ణమి రోజు మీకు విద్యాబుద్ధులు నేర్పించిన గురు పాదాలు తాకి వారి ఆశీర్వాదం తీసుకోవాలి. వారికి వస్త్రాలు, మిఠాయిలు వంటివి అందించాలి. మీకు తోచిన విధంగా గురుదక్షిణ సమర్పించాలి. ఇలా చేయడం వల్ల జీవితంలో విజయం సాధిస్తారు. గురు పౌర్ణమి రోజు మీరు గురువు ఆశీర్వాదం తీసుకోవడం వీలు లేకపోతే మర్రి చెట్టును పూజించాలి. ఆవుకు మేత తినిపించండి. వీలైతే బ్రాహ్మణుడికి తీపి పదార్థాలు ఇవ్వండి. ఇలా చేయడం వల్ల జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బృహస్పతి అనుగ్రహం, జీవితంలో ఎదురయ్యే అవరోధాల నుండి కూడా ఖచ్చితంగా బయటపడతారు. మీ జాతకంలో గురుగ్రహ బలం పెరుగుతుంది. గురు పౌర్ణమి రోజు అరటి మొక్కను పూజించడం వల్ల కూడా గురుదోషం తొలగిపోతుంది. పసుపు వస్త్రాలు ధరించి బృహస్పతి మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే చాలా మంచిది. వ్యాస పౌర్ణమి పర్వాన్ని ఆదిలో జగద్గురు శంకరాచార్యులు ఏర్పాటు చేశారని కూడా చెప్తారు. ఈ రోజు చేసే పూజ చాలా విశేషమైనది. ఈ రోజు గురువు గారిని ఇలా పూజిస్తారు. కొత్త అంగవస్త్రం భూమిపై పరుస్తారు. దానిపై బియ్యం పోస్తారు. బియ్యంపై నిమ్మకాయలు కూడా ఉంచుతారు. ఈ రోజు ఇలా చేస్తే ఆదిశంకరులు మరియు ఆయన 9 శిష్యులు వచ్చి వాటిని అందుకుంటారని కూడా ప్రగాఢ విశ్వాసం. పూజ అయ్యాక ఆ బియ్యాన్ని అందరూ తలో పిడికెలు తీసుకెళ్లి తమ ఇళ్లలో ఉన్న బియ్యంలో కలుపుతారు. ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు మునిశ్రేష్ఠుడైన వ్యాస మహాముని జన్మతిథి కావున ఆ మహానుభావుని యొక్క జన్మదినం మానవ చరిత్రలో అది ఒక అపూర్వమైన ఆధ్యాత్మిక పరమైన మహాపర్వదినంగా విరాజిల్లుతోంది. అసలు ఆషాఢ శుద్ధ పౌర్ణమి యొక్క విశేష పురాణ కథ వింటే సకల పాపాలు పోయి కోరిన కోరికలు కూడా తీరుతాయి. అందుకునే ఈ వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి రోజు చంద్రుడి దగ్గర ఆ ఒక్క మంత్రం చదువుకోవడం, ఈ కథ వినడం వల్ల కూడా మీకు సంవత్సరంలో ఎదురయ్యే ఎటువంటి ఒడిదుడుకులైనా సరే ఇట్టే పటాపంచలైపోతాయి. ఈ వీడియోని మీరు లైక్ చేస్తారని ఆశిస్తూ, గురు పౌర్ణమి రోజు మీరేం చేశారనేది కామెంట్లో చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.